యథార్థమైన హృదయంతో ఎవరైతే ఆరాధన చేస్తారో వారి జీవితాలలో మేలు అనబడే ఉన్నతమైన ఆశీర్వాదంతో ఆయన నింపేవాడు. లేచి నిలబడిన మనం మౌనం ఉండొద్దు, దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. హల్లెలూయా. యేసయ్యా హల్లెలూయా. ఎందుకు పనికిరాని మన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చిన దేవుని వైపు మన హృదయాలను తిప్పుకుందాం. అయ్యా, నేను మూడుగా మార్చబడ్డాను ప్రభువా. నన్ను చిగురించే అనుభవానికి నడిపించావు. వెనుకటి నా జీవితం చేదుతో మారా వంటి అనుభవాన్ని కలిగి ఉంటే మధురముగా మార్చావు ప్రభువా. ఈ అనుభవాన్ని నేను అనేక మందికి పంచగలిగేవానిగా నిన్ను స్తుతిస్తూ ముందుకు వెళ్ళే కృప దయచేయమని దేవుని అడుగుదామా? వారి హృదయాలు తెరిచి అడుగుదాం. హల్లెలూయా. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. అందరూ కలిసి చెప్తామా? మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. ఆత్మఫలములు ఆనందముతో ఫలించునా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో జీవజలముల ఊటైన జీవజలముల ఊటైన నీ యోరను నేను నన్ను నాటితివా. జీవజలముల ఊటైన నీ యోరను నన్ను నాటితివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట.
మరల చెప్తా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది, మహోన్నతుడా ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాల్చి ఉంచితివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాల్చి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపతో నన్ను పిలిచితివా. అవును తండ్రి, వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలిచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. కృప కలిగిన తండ్రి గొప్ప దేవా, మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాడబారని స్వాస్థ్యము మా కొరకు దాచిన దేవుడము అయా, వాగ్దాన ఫలము మేము అనుభవించాలని యోగ్యులు కాని మమ్ములను మీ కృపతో పిలుచుకున్నందుకు మీకు వందనాలు ప్రభా. మారా వంటి అనుభవం కలిగిన మా జీవితాలు నిష్ఫలులమైన మమ్ములను ఫలభరితముగా మార్చావు. మధురమైన అనుభవాలతో నింపబడటానికి మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా.
అయా మా కొరకు మీ సిలువలో మరణించిన, సిలువలో కార్చిన రక్తపు విలువను కలిగిన వారమై జీవించడానికి ఈ నూతన సంవత్సరములో మాలో ఏ మార్పును మీరు కోరుకుంటున్నారో అది మాలో కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. అయ్యా ఇదిగో తండ్రి, సారే మీదనున్న మంటి వంటి వాడను ప్రభా, మీరైతే అయా పరమ కృమ్మరివి నాయన, మమ్ములను నిర్మించిన వాడవు, పరమ కుమ్మరివి నీవు ప్రభా. ఇదిగో తండ్రి, సరి అయిన పాత్రగా నన్ను నిర్మించు నాయన, సరి అయిన పాత్రగా నిర్మించు ప్రభా. నీ మహిమకే నిలిచేవారిగా, నీ మహిమకే నిలిచేవారిగా మేము ఉండటానికి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.